ప్రచారంలో భాగంగా ప్రతి గురువారం మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ పెంసాని చంద్రశేఖర్ గారు మన నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉంటారు. అందులో భాగంగా జాకిర్ హుస్సేన్ నగర్, హాఫ్పేట, కాజీపేట, చివరికి కొలకలూరులో దాదాపు 4.5 గంటల నుంచి ఈ ఊరేగింపులో అనేక చోట్ల మీరు చూపించిన అభిమానం, ప్రత్యేకంగా ప్రభుత్వం మార్పు కోసం మీరందరూ కూడా తీసుకున్న మంచి నిర్ణయం చాలా బలంగా క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనపడుతోంది. మన జీవితాల్లో మార్పు రావాలంటే ఈ ప్రభుత్వం పోవాలి, ఖచ్చితంగా పోవాలి. ఎంతో మంది రైతులు, మహిళలు, యువత ఎదురు చూస్తున్నారు ఆ రోజు కోసం. మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమిలో మనం చేయబోయే అనేక కార్యక్రమాలు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, ఎక్కడ చూసినా కూడా గుట్టలు. అసలు ప్రతిరోజు మీరు ఆ రోడ్డు మీద ఎట్లా ప్రయాణం చేస్తున్నారో చాలా సందర్భాల్లో నాకే అర్థం కాదు. గతంలో మీకు కావాల్సిన అంతర్గత సిమెంట్ రోడ్లు కానివ్వండి, రక్షణ మంచినీటి పథకం కానివ్వండి, అదేవిధంగా కొలకలూరు దగ్గర మనం రైల్ ట్రాక్ మీద వేసిన ఫ్లైఓవర్ ఏ విధంగా ఈరోజు ఉపయోగపడుతుందో మీ అందరికీ తెలుసు. రైతులందరూ కూడా కోరుకునేది ఆ చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అదొక 20 లక్షలు, 10 లక్షల రూపాయలతో ఆ కార్యక్రమం పూర్తవుతుంది. కానీ కనీసం 5 సంవత్సరాల నుంచి అక్కడ కనీసం ఒక మోటార్ కూడా పెట్టలేకపోయారు వీళ్ళు. కనీసం కాలువల పొడికి తీయడం లేదు. స్వయంగా సొంత డబ్బుతోటి కాలువల పొడికి తీపిద్దామంటే అధికారులు వచ్చి బెదిరిస్తున్నారు. అటువంటి పరిస్థితిని మనందరం కూడా అధిగమించుకోవాలి. కొలకలూరుకి మంచి భవిష్యత్తు ఉండాలి. ఇక్కడ ఎంతో మంది మహానుభావులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఐఏఎస్లోనూ, ఐపీఎస్లోనూ మనకి కొలకలూరు నుంచి ఉన్నత స్థాయి వరకు వెళ్ళారు. కానీ మన యువత ఈ రోజుకి కూడా కష్టపడి కుటుంబంలో ఉన్న పెద్దలు, రైతులు ప్రత్యేకంగా వాళ్ళు చదివించి యువతని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా మార్చాలనుకుంటుంటే మన ప్రాంతంలోనే మనకి ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. మీరందరూ కూడా చాలా బలంగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఒకటే. ఇంకా 53 రోజులు ఉంది మనకి. 53 రోజులు మీరు ఓపిక బట్టి దేనికోసం అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రతిపక్ష ఓటు చీలనివ్వం, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరూ కూడా కృషి చేయాలని ఏదైతే ముందడుగేశారో దాన్ని క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఉమ్మడి ప్రణాళికతోటి ప్రతిరోజు మేము ఓటర్ దగ్గరికి వెళ్ళి మనం చేయబోయే కార్యక్రమాల గురించి, మన మంచి ఆలోచనల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. 100% మీరందరూ కోరుకునే విధంగా ఈ ప్రాంతానికి మంచి వంతెనలు ఏర్పాటు చేద్దాం, రోడ్లు ఏర్పాటు చేద్దాం. దొంగ రోడ్ల గురించి ఇప్పుడే సర్పంచ్ గారు చెప్పారు. ఖచ్చితంగా దొంగ రోడ్లు ఏర్పాటు చేసినట్టు కూడా మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మన రైతాంగాన్ని మనం కాపాడుకునే విధంగా పంట నష్టం జరిగినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా రైతుల్ని ఆదుకోలేని ఈ ప్రభుత్వం, స్పందించలేని ముఖ్యమంత్రి, కేవలం ఎన్నికలప్పుడు వచ్చాడు, ముద్దులు పెట్టాడు, మీ అందరికీ 151 సీట్లు ఇచ్చారు మీ అందరూ కూడా. కానీ ఈ రోజు మన పరిస్థితి ఏందో మీ అందరికీ తెలుసు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా మన రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం వీళ్ళందరూ కూడా కృషి చేయాలని. సమయం తక్కువ ఉంది కాబట్టి మరొకసారి మీ దగ్గరికి వచ్చి మనందరూ కూడా మీకున్న అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకుని తప్పకుండా కొలకలూరు సర్పంచ్ గా ఎన్నికైన మంచి కష్టపడి పైకి వచ్చిన మహిళ, ఆమెని కూడా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలో మీరు చెప్పండి. తప్పకుండా కలిసి పని చేసుకుందాం అని చెప్పుకుంటూ ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ పెంసాని చంద్రశేఖర్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఈరోజు 3 ఊర్లు తిరిగాం. 3 ఊర్లలో కూడా జనసేన ప్రభావం విపరీతంగా కనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా ఒక ప్రళయంతో పెట్టుకున్నారు. ఆ ప్రళయం పేరే పవన్ కళ్యాణ్.
ఆయన అనుకున్నారు మన పవన్ కళ్యాణ్ గారిని భయపెట్టవచ్చు, వేధించవచ్చు, లేకపోతే డబ్బుతో కొనవచ్చు అనుకున్నారు. కేసీఆర్ ద్వారా 1000 కోట్ల రూపాయల రాయబారం పంపారు. అయితే పవన్ కళ్యాణ్ గారు నీ 1000 కోట్లు నా వెంట్రుకతో సమానం అని చెప్పి తీసివేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని కొనాలి అంటే ఈ భూమి మీద ఉన్నంత డబ్బు పోగు చేసినా నీ వల్ల కాదు అని నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ గుండెల్లో నుంచి వచ్చే అభిమానం, ప్రేమకి లొంగుతారే తప్ప నీ దౌర్జన్యాలకి, నీ దుర్మార్గాలకి, నీ భయంకరమైన దాడులకి లొంగని సింహం పవన్ కళ్యాణ్ గారు అని మీరు అందరూ తెలుసుకోవాలి. ఒక్కడే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తి అంటే సారాయి అమ్మే వాళ్ళకి ఒక గుడుంబ శంకర్, గంజాయి అమ్మే వాళ్ళకి వాళ్ళ గుండెల్లో నిద్రపోయే ఒక గబ్బర్ సింగ్, మహిళల జోలికి వస్తే ఒక వకీల్ సాబ్ అవుతారు. అదే విధంగా బూతులు తిట్టే వ్యక్తుల అందరికీ ఒక భీమ్లా నాయక్ మన పవన్ కళ్యాణ్ గారు అని నేను చెప్తా ఉన్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోండి, రేపు రాబోయేటువంటి తెలుగుదేశం జనసేన సునామీలో మీరు కొట్టుకుపోతున్నారు అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వారి ప్రభుత్వం గురించి కానీ మాట్లాడాలి అంటే కనీసం 2 గంటలు పడుతుంది. అయితే నేను ఒకే ఒక విషయాన్ని ఇక్కడ తీసుకోదలుచుకున్నాను. ఒక మందు గురించి మాట్లాడతాను. ఎందుకంటే మీరు ఆ రోజు ఏం చెప్పారు ఎలక్షన్స్ ముందు? 3 విడతల్లో మద్యపాన నిషేధం చేస్తానన్నారా లేదా? చెయ్యకపోగా 3 విడతలుగా రేట్లు పెంచారు. అవునా కాదా? మీరేమన్నారు? బడుగు బలహీన వర్గాల సోదర సోదరి మణుల్లో కళ్ళల్లో నీళ్లు తొడవటానికి ఈ మద్యం అనేటువంటి మహమ్మారిని పారద్రోలుతాను అని చెప్పారా లేదా? మరి ఈ రోజు ఏమవుతుందయా నీ వాగ్దానం అని చెప్తా ఉన్నాను. కల్తీ మద్యం మత్తులో ఈరోజు యువత అందరూ వివేకం మరిచిపోయి పాపం అమాయక జనులు నిద్రపోతూ ఉంటే మరి నీకు గుండె కదలడం లేదా అని అడుగుతా ఉన్నా. ఈ డబ్బు సంచులు నువ్వు 70% కమిషన్స్ తీసుకుంటున్నావు. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది. ఎక్కడ చూసినా ప్రపంచం అంతా, ఇండియా అంతా డిజిటల్ మనీ అయిపోతా ఉంటే కేవలం మందు షాపుల్లో డిజిటల్ మనీ ఎందుకు లేదు అని అడుగుతావు. ఈ డబ్బు సంచులు ఎక్కడికి పోతున్నాయో తెలుసా? తాడేపల్లి ఇంటికి పోతున్నాయని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు మందు షాపుల ముందు పాఠాలు చెప్పాల్సినటువంటి టీచర్లను నిలబెట్టినటువంటి దుర్మార్గపు వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. నీకు నీ స్వార్థం తప్పించి, నీ అధికార దాహం తప్పించి బడుగు బలహీన వర్గాల ప్రజల కన్నీళ్లు తుడవలేనటువంటి ఒక నిరంకుశత్వ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తివి. కాబట్టి నీలాంటి వ్యక్తిని ఈ సమాజం నుంచి పారద్రోలటానికి మా లాంటి వాళ్ళం వచ్చాం. నేనే కాదు, ఎంతో మంది వస్తారు. అదేవిధంగా ఇక్కడ నిన్న ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పొన్నూరు ప్రాంతానికి వెళ్ళాను. ఎందుకంటే ఇక్కడ చాలా గ్రావెల్ మాఫియా ఉంది అంటే
చూడటానికి వెళ్తే అది చూశాక నాకు అనిపించింది ఇక్కడ కేజీఎఫ్ 3 సినిమా తీయొచ్చు అని. ఆయన చెప్తా ఉన్నారు, ఒక్క నిమిషం నేనంట ఎవరో ఇచ్చిన స్క్రిప్టులు చదువుతున్నానంట. రోసయ్య గారు, ఇది ఒకరిస్తే చదివేటువంటి స్క్రిప్టులు ఉన్న బ్లడ్ కాదు, నీలాంటి అవినీతి పరుల స్క్రిప్టులు చెరిపేటువంటి బ్లడ్ ఉన్నది నాకు అని చెప్తా ఉన్నాను. రోసయ్య గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నా, నేను మిమ్మల్ని 700 ఎకరాలు మీరు 150 అడుగుల లోతు తవ్వారు, ఇది వాస్తవమా కాదా? మీరు అంటున్నారు వేరే వాళ్ళు ఎవరో తవ్వారు అని. ఏమయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా, మీరు అక్కడ ఎమ్మెల్యేగా ఉండగా ఇంకేమన్నా తవ్విస్తారా అని అడుగుతా ఉన్నా. అంటే ఆ మాత్రం కూడా ఈ ప్రజలకు అర్థం కాదా అని అడుగుతా ఉన్నా. కాబట్టి ముందు 700 ఎకరాలు తవ్వారని మీరు ఒప్పుకున్నారు, తవ్వింది మీరని ప్రపంచం మొత్తానికి తెలుసు. 2000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. నేను అడిగింది, అది మీరు తిన్నారా, జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారా, లేకపోతే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన పెద్దలకు పంపించారా అని అడుగుతా ఉన్నాను. మీరు ఈరోజు మీకంటే 3-4 పోటీ చేయాలనుకున్నారు, పోటీ చేయకుండా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మీరు కూడా పోటీ చేయకూడదు అనుకున్నారు, అయినా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది అంటే మీరు అవినీతి సొమ్ము తిన్నారు కాబట్టి ఆ సొమ్ము ఖర్చు పెట్టు అని మీకు ఒక హుకుం జారీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈరోజు పోటీ చేస్తున్నారు తప్ప మీకు కూడా తెలుసు రాబోయేటువంటి విక్టరీ ఎలా ఉండబోతోందో అని. ఇక్కడ ఓట్ల రూపంలో వచ్చేటువంటి విక్టరీ పులివెందుల గడ్డ దాకా వినబడబోతోంది రోసయ్య గారు అని నేను చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు సమస్యలపై చర్చించండి, మేము కూడా చర్చిస్తాం. అంతే తప్ప మీరు ఏదో ఎదుటి వాళ్ళ మీద బురద చల్లుదాం అంటే అది జరిగే పని కాదు. నిన్న తీసిన డ్రోన్ షాట్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాదు, ఆస్ట్రేలియా కాదు, అమెరికా కాదు, ప్రపంచం మొత్తం నీ భాగవతాన్ని చెప్పబోతున్నాయని చెప్తా ఉన్నాను. కాబట్టి ఏది ఏమైనా ఆయన గనులు ఈ భూములు తవ్వినందుకు ఎమ్మెల్యే నుంచి పార్లమెంటరీ ఎంపీగా ప్రమోషన్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న వ్యక్తులు ఇద్దరం, మనోహర్ గారు ఒక్కసారి అసెంబ్లీ స్పీకర్ అయితే ఆ రోజుల్లో 100 కోట్ల రూపాయలు తీసుకువచ్చి తెనాలి అభివృద్ధిని ఎప్పుడు లేనంతగా చేసినటువంటి వ్యక్తి మనోహర్ గారు. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే తెనాలి రూపురేఖలు మారబోతున్నాయి. ఈ రోడ్డు చూస్తా ఉన్నాం ఎంత గుంతలు ఉన్నాయో. అదే విధంగా నేను కూడా, నాకు ఏమీ ఆశ లేదు, ఇక్కడ పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఒక్క తపన తప్పించి ఇంకా ఏమీ లేదు. అమెరికాలో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా ఎప్పుడైనా మనం వెళ్ళాల్సింది పైకే, కాబట్టి ఇక్కడి నుంచే వెళ్దామని నేను వచ్చాను తప్పించి రోసయ్య గారి లాగా 1000 కోట్లు దోచుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. కాబట్టి ఇది అర్థం చేసుకుంటారని మీలాంటి వ్యక్తులంతా మనస్ఫూర్తిగా మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని తెలుపుకుంటూ ఇంత అపూర్వ స్వాగతం ఇచ్చి మా వెంట నడిచిన మీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ఆంధ్రావని, జై అమరావతి.
మీ అందరికి ఒక చిన్న విన్నపం. మొదటి ఓటు పార్లమెంట్ సభ్యుడికి సైకిల్ గుర్తుకి వ్యవసాయ చంద్రశేఖర్ గారికి కంపల్సరీగా మీరందరూ కూడా ఎక్కడ పొరపాటు లేకుండా మన గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ, ప్రతి జనసేన పార్టీ